ప్రదీప్ గారు కేవలం భూతం గురించి భూత వైద్యుల గురించి మాత్రం మాట్లాడండి. తర్వాత ఈ మేనిఫెస్టోలు ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ల తర్వాత మాట్లాడదాం ప్లీజ్. నమస్తే ఈశ్వర్ గారు, సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ 3 ప్రశ్నలండి చంద్రబాబు నాయుడు గారికి సాక్షి ద్వారా. ఏ పారిశ్రామికవేత్త చెప్పారు మీరు మాకు గ్యారంటీ ఇస్తారని వారిని ప్రవేశపెట్టగలరా, బయట ప్రజలకు చూపించగలరా? ఎవరికి ఆ డౌట్ వచ్చింది? ఒక్క పారిశ్రామికవేత్త పేరు చెప్పగలరా? రెండోదండి, వస్తే బయట వస్తే సన్మానిద్దాం అందరం. పారిశ్రామికవేత్తలు ఏమన్నా పిచ్చోళ్ళ అండి? వాళ్లకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే అతను ఎలా నిర్ణయిస్తారు? ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశము. మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు, దాని ప్రకారం అంతిమ నిర్ణేతలు ప్రజలు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియల్ గా రాష్ట్రం గురించి ఆలోచించేవారైతే వారు ఆ సదరు పారిశ్రామికవేత్తకు ఏం చెప్పాలంటే, పారిశ్రామికవేత్త నువ్వు కూడా నాతో రానాయనా, నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను, ఈ సంవత్సరంలో ఏం చేశారో వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు, అప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది కదా అని చెప్పి ప్రజల దగ్గరికి కదండి తీసుకెళ్ళాలి. ఒక సామాన్య ప్రజల దగ్గరికి మళ్ళీ చెర్రీ పిక్ చేసి వాళ్ళని కదండి సామాన్య ప్రజల దగ్గర తీసుకెళ్లి, దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. సో వెళ్ళి ఇప్పుడు దేనికైనా ప్రామాణికం ఏంటండి? ఓట్లు వేయడానికి మాకు ఎంత బాగా చేశారని ప్రజలు ఆలోచిస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు ఓట్లు వేస్తారు. సో ఆ పారిశ్రామికవేత్తని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మేమేం చేసాం ఒక సంవత్సరం నుంచి చెప్పుకుంటే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజలే చెప్తారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా వద్దా అన్నది ప్రజలే చెప్తారు, ప్రజలే నిర్ణయిస్తారండి. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎలా హామీ ఇచ్చేస్తారు? పారిశ్రామికవేత్తలకు అడుగుతున్న వాళ్ళకి ఎలా ఇస్తారు? ఆయన రాడు, నేను దొక్కేస్తా, భూస్థాపితం చేస్తా అని ఎలా? అదే అండి, ఇప్పుడు నా నెక్స్ట్ పాయింట్ అదే. పారిశ్రామికవేత్తలు నడి రోడ్డు మీద నరికి చంపిన సంఘటనలు చూడలేదండి? పారిశ్రామికవేత్తలు నడి రోడ్డు పైన ఆడవారిని చెట్టు కట్టేసి కొడుతుంటే పారిశ్రామికవేత్తలు చూడకుండా కళ్ళు మూసుకున్నారా? నడి రోడ్డు పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తుంటే వాళ్ళు చూడట్లేదు. సో పారిశ్రామికవేత్తలు, మీకు ఇంకొక జోక్ చెప్పాలండి. ఇక్కడ గతంలో వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమ్మిట్ ఏర్పాటు చేస్తే అక్కడ ఇందాక సోదరుడు వెంకటరెడ్డి చెప్పినట్టు అందరూ దిగ్గజాలు అక్కడ వస్తే వాళ్ళు కూడా ఫేక్ అని చెప్పారండి. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని కూడా ఆడ రియల్ గా స్టేజ్ పైన ఉంటే వాళ్ళందరూ ఫేక్ అని చెప్పారు. అలాగే ఇంకా 2 సంఘటనలకు బాగా గుర్తండి. 2014 నుంచి 17 మధ్యలో దావోస్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఏదో గుజరాత్ కి 5,000 కోట్ల పెట్టుబడులు వెళ్తుంటే మన వాళ్ళు మంచిగా వంటలు వండి పెట్టి బెండకాయ ఫ్రై, తోటకూర పప్పు, ఏవో అవి ఇవి వేపుళ్ళు అన్ని పెడితే మీరు బాగున్నారు, మీ ఆతిథ్యం బాగుంది, మీ రాష్ట్రానికి పెట్టుబడి పెడతా ఉన్నారు 5,000 కోట్లు. అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు. మరి ఎక్కడికి పోయాయండి 5,000 కోట్ల పెట్టుబడులు? ఎక్కడికి వెళ్ళి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫేస్ చూసే పెట్టుబడులన్నీ పొర్లు దండాలు పొర్లుకుంటూ వస్తే మన దావోస్కి వెళ్ళినప్పుడు పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళాయండి? సున్నా, ఒక్క పెట్టుబడి రాలేదు. వాళ్ళు కేవలం ఒకటే అండి, వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఒక కేస్ స్టడీ అంటారండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి పాపం అంటే బుర్ర సరిగా పనిచేస్తుందో లేదో నాకు అర్థం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు కాబట్టి అదొక కేస్ స్టడీ, భూస్థాపితం చేస్తా అది ఇది అంటారు కదండి. ఒక్క ఇన్సిడెంట్ విత్ ప్రూఫ్, గణాంకాలతో సహా ఒక ఇన్సిడెంట్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థని నిర్వీర్యం చేశారో ఒక్కటి చెప్పమనండి, చర్చ కూర్చుందాం. ఏదైనా కానీ ఒక్క ఇన్సిడెంట్, స్కూల్స్ కానీ, విద్యా వైద్యం ఆరోగ్యం, లేకపోతే మౌలిక వసతుల కల్పన, లేకపోతే గవర్నమెంట్ ఆస్తుల్ని పెంపొందించడం, అన్నిటినీ అందరికంటే గొప్పగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారిని పట్టుకొని కేస్ స్టడీ, ఏదో రాష్ట్రం నిర్వీర్యం అవుతుంది, ఇదంతా ఒక డ్రామా అండి. అంటే జనాల్ని ఒక రకంగా ఎలా ప్రిపేర్ చేయాలన్న దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చేసేది ఏం లేదు, నేను చెప్పుకునేది ఏం లేదు కాబట్టి పారిశ్రామికవేత్తలు వచ్చేసి నన్ను అడుగుతారంట, దానికోసం ఈయన భూస్థాపితం చేస్తాడంట, భూస్థాపితం చేసి ఇంకొక 100 ఏళ్ళు ఈయనే ఊరేగుతాడంట ముఖ్యమంత్రిగా అన్నది. ఈ మధ్య ఒక నేషనల్ మీడియా సమ్మిట్ లాంటిది ఒకటి ఏదో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు, నాకు అది ఏదైనా గుర్తు రావట్లేదు. అక్కడ వాళ్ళు అడిగినటువంటి ఒక క్వశ్చన్, ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏం చూసి రావాలంటే, నేనే ఒక బ్రాండ్, నన్ను చూసే వస్తారు అందరూ అని చెప్తున్నారు ఆయన. సరే అండి, అంటే బ్రాండ్ కి దావోస్ లో ఏమైందంటే, బ్రాండ్ వాల్యూకి దావోస్ లో స్వయంగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక కైండ్ ఆఫ్ క్రియేషన్ అండి. ప్రజల్లో ఒక ఏదో జరిగిపోతుంది, అభూత కల్పనలు అంటారు కదండి. అవును, గాల్లో మెడలు కట్టడం లాంటిది. ఏం బ్రాండ్ అండి? నేను అడుగుతున్నాను. అభూత కల్పనలో కూడా ఒక్క ప్రశ్న అండి ఈ సందర్భంగా. ఇప్పుడు
నేను ఇంతకు ముందు ఏదో బిల్ గేట్స్ తో మాట్లాడాను, సత్యానాథన్లకు నేనే చదువు చెప్పించాను అన్నారు కదండి. అవును. 2014 నుంచి 19 వరకు ఫోన్ చేసి సత్య నా స్టూడెంట్ సత్య నువ్వు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టమని ఎందుకు అడగలేకపోయాడు? ఏ, ఈయన నా బ్రాండ్ student ఏమైంది? సత్య. ఎందుకు సత్యనాథన్ గారు ఎందుకు రాలేదు? నా స్టూడెంట్ సత్యయ్యన్ సార్, సత్యనారాయణ గారు ఆయన అంటారు. చెప్పాడు కదండి, నేనే చదువు చెప్పించి ఆయన్ని మైక్రోసాఫ్ట్ CEO గా చేసిందే ఈయన అని చెప్పాడు. వాళ్ళ ఫాదర్ ఏదో ఈయన దగ్గర పనిచేసినట్ట, సత్యనాథన్ గారి ఫాదర్. కానీ ఆ. సత్యనాథన్ గారు ఈ మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయింది చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందే అండి. అంటే అది ఇంకా మనకు తెలిసిందే కదండి, ఏ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామెతను ఇక్కడ సరిగ్గా ఉపయోగించవచ్చు మనము. కానీ ఇప్పుడు సత్యనాథన్ గారు ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? మీ స్టూడెంటే కదా. మీరు అమెరికాకి వెళ్ళినప్పుడు సత్యనాథన్ గారు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కి వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కాఫీ ఇచ్చారా మీకు? మీ బ్రాండ్ ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రతిదీ అండి, అంటే ఒకటి ఏదో క్రియేట్ చేసి అబ్బాబ్బా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు. మొన్న అరెస్ట్ అయినప్పుడు 196 దేశాల్లో నిరసనలు తెలియజేశారంట. ఎక్కడండి, ఎక్కడ తెలియజేశారు? సో ప్రతిదీ అంటే మేం చేసింది ఏది లేదు చెప్పుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తే అలాగైనా మాకు ఓట్లు వేయండి అని చెప్పడానికి ఇప్పుడు ఆ భూస్థాపితాలు గాని, భూతాలు గాని, దయ్యాలు గాని ఇప్పుడు అది జరిగేదండి. యాక్చువల్ వాస్తవం అది.